మాస్టర్స్ అయిపోయింది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు అని చెప్పి వెళ్ళి కన్సల్టెన్సీలో జాయిన్ అవుతారు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వాలా, సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవాలా అనేది ఒక క్వశ్చన్. సో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కన్సల్టెన్సీస్ లో జాయిన్ అయితే ఏం జరుగుతుంది అంటే, మీకు వెండర్ స్క్రిప్ట్ ఇస్తారు, తర్వాత వెండర్స్ ఎలా మాట్లాడాలో చెప్తారు, అండ్ ఆల్సో మీకు పర్టికులర్ డొమైన్ ఆర్ టెక్నాలజీలో మీకు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తారు. తర్వాత వాళ్ళే మీకు టీచ్ చేస్తారు ఆ డొమైన్స్ గురించి. మీరు ఫ్రెషర్స్ అయితే కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వడం బెస్ట్. అండ్ ఆల్సో కన్సల్టెన్సీలో మీరు జాయిన్ అయ్యారంటే ఓన్లీ C2C అండ్ C2H రోల్స్ మాత్రమే మిమ్మల్ని తీసుకుంటారు. సో ఫ్రెషర్స్ కి కన్సల్టెన్సీస్ బెస్ట్ అనే చెప్తాను. తర్వాత సెల్ఫ్ మార్కెటింగ్ విషయానికి వస్తే, అయితే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవడం బెస్ట్. లైక్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కానీ, W2 కానీ, ఇంటర్న్షిప్స్ కానీ సెల్ఫ్ మార్కెటింగ్ ఈస్ బెస్ట్. అండ్ ఆల్సో మీకు కంప్లీట్ జాబ్ మార్కెట్ ఐడియా ఉండాలి, US జాబ్ మార్కెట్ గురించి. సో అప్పుడైతేనే సెల్ఫ్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళండి. సో మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ట్రియోపాత్ కెరియర్ ని ఫాలో చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, దాని మీద నేనైతే మీకు క్లియర్ గైడెన్స్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ.